मामू गाड़ी निकाल, स्विमिंग स्विमिंग हो गया, पूरा हो गया. बाबा 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 చింతపండు అయింది పో జోబులో మొత్తం ముసుకొని వెళ్ళిపోయింది ఇక. ఏయ్ ట్రిపుల్ రైడింగ్ గో. ఏం ట్రిపుల్ రైడింగ్ అయితే అని చెప్పిన లడ్డు పట్టుకుంటే ఇది మన ఊరు కాదు, ఊరు కాదు కథ కాదు చెప్తుంటాడు. ఫ్రెండ్స్ బీచ్లో అయితే పుట్టు పుట్టు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇగో మొత్తం పచ్చి అయిపోయింది మొత్తం. మా జోబులో చూసుకొని నిండిపోయింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, మనం ఇప్పుడు ఉన్నది పాండిచ్చేరి. పాండిచ్చేరిలో చాలా అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. బట్ మేము తిరిగిన లొకేషన్స్ మొత్తం డాటా మొత్తం మిస్ అయింది భయ. అసలు మొత్తం అది సగం డాటా మిస్ అయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఈడ రామేశ్వరంలో కూడా మిస్ అయింది. అసలు డాటా ఎట్లా మిస్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. ఏ ఫోన్లో తీసినా కూడా అర్థమవుతుంది. ఎట్లా పడితే అట్లా తీసేసిన వీడియోస్ మొత్తం ఎట్లా పడితే అట్లా తీసేందుకు డాటా సగం సగం అయిపోయింది. సో ఇక మేము ఇక్కడ మళ్ళీ ఏంది బీచ్కి వెళ్ళినాక రూమ్కి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ తీసినా కాబట్టి అది మిలిగింది, సేవ్ అయింది. లేకపోతే అది కూడా పోతుండే. సో ఇప్పుడు మేము వెళ్తుంది ఎక్కడికంటే ఎల్లో పాండి అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. అల్లు అల్లు బడేంగా टोपी गिर गया इधर, टोपी ले लो मामू. చలో పోనీ. చలో గాయస్, లెట్స్ గో టు పాండి. ఐ లవ్ పాండి అనమాట. మనం వెళ్ళిన ముందర మీకు అనిపిస్తుందా ఐ లవ్ పాండి అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ స్పాట్ వచ్చేసి అయితే చాలా బాగుంది, మంచిగా అంటే అంత పబ్లిక్ లేరు కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ పబ్లిక్ ఉంటే నజ్జి గలీజ్ అయిపోతుంది. అంత పబ్లిక్ లేరు కాబట్టి నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నామా, ఈ ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో ఒకటి అది ఉందన్నమాట, చూపిస్తాను అక్కడ వెయిట్ చేయండి. అండ్ ఈ స్పాట్ వచ్చేసి నాకైతే మస్తు నచ్చింది అనమాట. ఎందుకంటే ఆ బీచ్ మధ్యలో ఏమంటారు, ఆ బీచ్కి లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉంది, రైట్ సైడ్లో బీచ్ లేదు, మధ్యలో ఈ రూట్ ఉందన్నమాట. ఒక పైప్ వేసి బండ్లు కొనికి రాదు, పక్కకి ఎట్టేసి చూసినాం అనమాట. లెఫ్ట్ సైడ్లో వ్యూ అనిపిస్తుందా, ఆ వ్యూ మీకు చూపిస్తా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్ క్రాబ్స్ అంటారు, దాన్ని ఏమంటారు మనకు అంత ఐడియా లేదు. తింటారు వాటిని. ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఆ స్పాట్లో మంచి ఆ రాళ్ళ మీద కూర్చొని ఆ సన్ డౌన్ అవుతుంటే ఆ గాలికి ఆ వాటర్ సౌండ్కి మంచిగా సాంగ్స్ పెట్టుకొని అనుకుంటా వేరే అంటే వేరే ఉంటుంది ఇక సీన్. సో మా మామ అయితే మేము ప్రయత్నాలు చేస్తుండు, కానీ అక్కడ మాకైతే మొత్తం బాడీ మొత్తం ఏమంటుంది శాండే, ఉష్కే, మొత్తం ఉప్పు అంటే ఉప్పు నిండిపోయింది బాడీ మొత్తము. కాళ్ళు చేతులు పాయింట్లు జోబులల్లో మొత్తం అదే అనమాట. చూడండి ఈ స్పాట్ ఎంత మంచిగా అనిపిస్తుంది మనకి. సో అక్కడ ఒకటి లైట్ హౌస్ అనిపిస్తుంది చూసారా మీకు, అక్కడ వెళ్దాం మనం నెక్స్ట్. సో ఇట్లుంది ఇక్కడ సైడ్, మేము ఈ లొకేషన్లో అయితే ఇట్లా ఉంది. సో యాక్చువల్లీ మేము పాండిచ్చేరికి నైట్ వచ్చినాము, నిన్న నైట్ అంటే ఒక డే ముందు వచ్చినాం. నైట్ అంటే నైట్ 2-3 అయిందేమో వచ్చేవరకు. ఆ స్పాట్కి వచ్చేసిన తర్వాత మేము ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ అయితే మాకు పిక్చర్ కూడా నచ్చింది అనమాట, మస్తు ఉంది. ఆ మొత్తం విజువల్స్ అన్నీ పోయినాయి అబ్బా. నేను చాలా వీడియోస్ తీసిన, రూమ్స్ వీడియో తీసిన, లొకేషన్ స్పాట్ అన్నీ తీసిన, మొత్తం పోయినాయి, డాటా మొత్తం పోయింది. నాకైతే చాలా ఫుల్ బాధ అనిపిస్తుంది. అయితే అక్కడ ఒక వెహికల్ తీసుకున్నాం, ఆ వెహికల్ తీసుకొని తిరుగుతున్నాం అనమాట. మొత్తం పాండిచ్చేరి సగం తిరిగాం అనుకో, సగం అంటే అంత సగం కాదు, కొంచెం తిరిగాం ఏదైతే బీచ్ స్పాట్. సో ఇప్పుడు మేమున్న ఈ లొకేషన్కి ఎక్కడైతే వెళ్తున్నామంటే అది అడ్వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ద ఈగిల్ హౌస్ అని చెప్పేసి మేము చాలా అంటే చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, లియో అని చెప్పేసి. ఈ అడ్వెంచర్స్ అన్నీ అసలు ఆడ ఏడ కనిపించలే నాకైతే. ఒక్క దగ్గర కూడా ఒక్క అడ్వెంచర్ కూడా చేస్తారు, ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి. అసలు ఏవి కూడా ఓపెన్ లేవు, ఎక్కడ కూడా ఓపెన్ లేవు. ఆర్వీ బోటింగ్ ఇవన్నీ ఏవి ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు క్లోజ్ ఉన్నాయి నాకు కూడా తెలియదు. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక్క అడ్వెంచర్ కూడా చేయలేదు ఆడ. ఎవ్వరు ఏది చాలా ఉంటాయి కదండి అడ్వెంచర్స్ అంటే, ఇప్పుడు బోటింగ్ కానీ స్లైడ్స్ అవేవో చేసి చెప్పిస్తారు, అవన్నీ ఏవి లేవు, ఒక్కటి కూడా లేదు, అన్నీ క్లోజ్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. ఎందుకు మరి. సో దిస్ ఈస్ ఈగిల్ బోట్ హౌస్ అంట. సో ఇక్కడ వరకు వచ్చినాం, ఇక్కడ వరకు వచ్చి వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. మేము తీసుకున్న బండి అయితే డొక్కు ఉండే, కానీ ఎవరో పాపం
స్టూడెంట్ అనుకుంటా, ఆ బైక్ మెయింటైన్ చేసుకుంటా పర్ డే ఇంత అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. 24 అవర్స్కి ఇంత అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఏదైతే ఉందో అది రిసార్ట్ అనుకుంటా. మేబీ ఆ రిసార్ట్లో సంథింగ్ బర్త్డే ఆర్ సంథింగ్ అది జరుగుతుంది. మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళా గలీజ్ ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక మనం ఉన్న అవతారం ఎట్లుండి మనం పోనీ గలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లుంది లొకేషన్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ముందు వెళ్తే ముందుకి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఘోరంగా ఉన్నాయి, కిడ్స్ ఆడుకోవడానికి. సో గైస్, పాండిచ్చేరికి వచ్చినప్పుడు అయితే కొన్ని ప్లేసెస్ అస్సలు మిస్ కాకండి. ఆ మిస్ కాకుండా ఉండాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయంటే ఆ ప్లేసెస్ పేరు చెప్తాను వినండి. సో ఫ్రెంచ్ కాలనీ ఒకటి, ఐ లవ్ పాండి ఒకటి, ఇంకోటి ఈ ఐ లవ్ పాండి పక్కన బీచ్ ఉంటుంది, ఆ బీచ్ వ్యూ ఒకటి, ఇంతకుముందు మీకు చూపించిన వ్యూ పాయింట్ అదొకటి. వేరే ఉంటాయి. అవి అయితే నాకైతే మస్తు అంటే మస్తు నచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఒకటి ప్యారిస్ అనిపిస్తుందా, ఆ ప్యారిస్ బాగుంది కదా, చిన్న ప్యారిస్, మినీ ప్యారిస్ అనమాట. పాండిచ్చేరి మినీ ప్యారిస్ అంటారు దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కిడ్స్ది అనమాట, పిల్లలు ఆడుకోవడానికి జాయ్ ల్యాండ్ అని చెప్పేసి కిడ్స్ క్లిడ్స్ ఏమంటారు అదే క్లిడ్స్ నత్తెందుకు వస్తుందరా నాయన నాకు. సో అలా ఉందనమాట. సో మీకు ముందు కనిపిస్తుంది చూసిన లైట్ హౌస్ అని చెప్పేసి, దాని గురించి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది. సో దాని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది తెలుసా, సముద్రం మధ్యలో ఉంటుంది, దాని పైన ఉన్న వాళ్ళకి 1 crore 2 crore శాలరీ ఉంటుంది పర్ మంత్, per year అని చెప్పేసి ఒకటి పెద్ద అల్సల్ చేసిరన్నమాట. సో అదే అనమాట మనకి ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఒక కార్నర్లో ఉంది. ఇది బీచ్ మధ్యలో లేదు, పక్కకు ఉంది. అంటే కొంచెం పక్కకు ఉంటుంది, బీచ్ దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట. కానీ అదైతే చాలా సిగ్నల్స్ అందిస్తుంది కదా మనకి, ఏమైనా తుఫాన్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు చాలా ఇంపార్టెన్స్ అనమాట. బీచ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క బీచ్ దగ్గర పక్కన ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రీట్ ఏరియా ఆఫ్ పాండిచ్చేరి. స్ట్రీట్ ఏరియా మొత్తం ఇలా లైటింగ్స్ కలకలలు ఆడిపోతుంటుంది అనమాట. కొత్తగా అంటే అనమాట. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన కదా, ఫ్రెంచ్ కాలనీ కంపల్సరీ విజిట్ కావాలని చెప్పేసి ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఎక్కడికే, ఇదంతా ఫ్రెంచ్ కాలనీ పక్కన. ఇప్పుడు మనం వెళ్ళేది ఫ్రెంచ్ కాలనీకి. సో ఈ ప్లేస్లో ఏమంటారు, ఫ్రెంచ్ కాలనీ ప్లేస్లో కొన్ని ఎట్లా అంటే చాలా టైప్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి అన్నమాట. హోటల్స్ ఎగ్జాక్ట్లీ హోటల్స్. ఇట్లా ద స్పాట్ అని చెప్పేసి ఒకటి, ఇక్కడ పక్కన ఇంకోటి సేమ్ అది కూడా అదే, అండ్ దాని పక్కన వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి అట్లా. సో ఈ కాలనీ ఎంత పాష్ ఉంటుంది అంటే అంత పాష్ ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ మొత్తం పాష్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ అవుతుంటాయి, చాలామంది ఇవన్నీ హోటల్స్ అనమాట. స్టేస్ మనం వచ్చి ఉండొచ్చు అక్కడ, కాకపోతే పిక్చర్ విడి ఉండిపోతాయి అనమాట రేట్లో. సో ఇవైతే మంచి స్పాట్స్ అనమాట. ఏదైతే నేను అంటుందో ఫ్రెంచ్ కాలనీ అనేది మంచి రిచ్ ఏరియా, ఏమంటారు స్లమ్ ఏరియా కూడా ఉంటుంది. ఆ బీచ్ పక్కన ఉంటుంది, అయితే ఘోరంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం ఇవన్నీ ఫోటోషూట్కి వాడతారు. ఇక స్టార్బక్స్ కాఫీ అని చెప్పేసి రైట్ సైడ్లో ఉంది. దీని పక్కన గల్లి అయితే మస్తు ఉంటుంది, అది ఇప్పుడు చూపిస్తానండి. గల్లీ ఇది. ఇక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఏదో నడుస్తుంది. మేమైతే బండి వేసుకొని ఘోరంగా తిరిగాము. ఇక్కడ మేము ఫోటో దిగినాం కానీ మా మామ అప్లోడ్ చేసిన లేదు తెలియదు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఈ రూట్ మొత్తం ఇట్లా ఉంటాయి అన్నమాట. హోటల్స్, అలీబాబా ఆర్ట్స్. సో ఇది ఇట్లా మంచి లొకేషన్, మంచి స్పాట్ చూడాలనుకుంటే ఈ ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసి పాండిచ్చేరిలో చిన్స్ అని చెప్పేసి ఇది ఉంది. నా ప్రొనౌన్సియేషన్ కరెక్టో రాంగో నాకు తెలియదు, ఒకవేళ రాంగ్ అయితే కింద కామెంట్ చేయండి. చిన్స్ అని పెట్టేసింటారు అది. అండ్ దిస్ ఈజ్ కొంచెం ఇది చూస్తుంటే మన ఏరియాలో హైదరాబాద్ లాగానే అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ కోసం మళ్ళీ ఫ్రెంచ్ కాలనీ కొంచెం పాస్ ఉంటుంది. కానీ ఈ స్పాట్స్ అయితే మరి అంత రేట్లు బాగున్నాయి అబ్బా. ఆల్కహాల్ రేట్ ఒక్కటే కాకుండా నాకు తెలిసినంత వరకు మిగతా అంతా చింపేస్తారు. ఆల్కహాల్ రేట్ ఒక్కటే తక్కువ ఉంది. అట్లా తక్కువ ఉందని చెప్పేసి మా అన్నయ్య దావత్ ఇచ్చింది, బర్త్డే దావత్. అండ్ ఇదంతా పార్కింగ్ రోడ్ల మీద పెట్టారు. అవి ఏంటి బార్గెట్లు పెట్టేసి దాని పక్కన పార్కింగ్ పెట్టేసారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెహికల్స్ రావు కాబట్టి ఈ కాలనీకి. సో ఫ్రెంచ్ కాలనీ అంటే ఇదంతా. సో ఇట్లుంది అనమాట ఫ్రెంచ్ కాలనీ ఏరియా వచ్చేసి. సో ఇది అనమాట పాండిచ్చేరిలో ఉన్నది మొత్తం కంప్లీట్. నేను ఇంతవరకు తీసిన అంటే ఇంకా తీసినాక డేటా మొత్తం మిస్ అయిపోయింది.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమంటారు, నెక్స్ట్ వచ్చే వీడియోస్ కొంచెం అప్డేట్లో ఉంటాయి అన్నమాట, అప్గ్రేడ్లు ఉంటాయి. ఇంకా కొంచెం హై క్వాలిటీ మాట్లాడడం, హై క్వాలిటీ అని అవన్నీ ఇద్దాం అనుకుంటున్నా. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అంతే, ఇక మీరు చేయాల్సింది ఒక్కటే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు.